హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు 64 కళలు. వచ్చేసాను ఇంకొక కొత్త వీడియోతో. కొత్త వీడియో అనగానే లేటెస్ట్ వీడియో అనుకుంటారేమో, కాదండి, ఇది దసరా అప్పటిది. దసరా హాలిడేస్లో మేమందరం చెన్నై టూర్ వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ మహాబలిపురం, అరుణాచలం అవన్నీ చూసుకొని కాంచీపురం వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి అరుణాచలంలో నైట్ అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అసలు ఏంటి కథ అదంతా నేను మీకు ఒక బ్రీఫ్ గా చెప్తాను. పాత వీడియోలో కూడా ఉంది. బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళి అక్కడ రెంటల్ కి ఒక కార్ మాట్లాడుకొని అక్కడి నుంచి మహాబలిపురం వెళ్ళి హాఫ్ డే బై ఈవినింగ్ అంతా అరుణాచలం వచ్చాము. అరుణాచలంలో నేను మా కో సిస్టర్ ఇద్దరు కలిసి నైట్ 11 to ఎర్లీ మార్నింగ్ 4 వరకు గిరి ప్రదక్షిణ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంతా గుడి ముందు వెయిట్ చేస్తూ ఉన్నాము. 5:30కి టెంపుల్ ఓపెన్ చేయగానే దర్శనానికి వెళ్దాము అని. కానీ మాతో పాటు చాలా మంది అలా వెయిట్ చేస్తూ ఉండడం వల్ల దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 8:30 అయిపోయింది. అలాగే వర్షంలో నించొని మేము స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ అరుణాచలం చూడటము, గిరి ప్రదక్షిణ చేయటము నిజంగా చాలా అదృష్టం అనిపించింది. అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకునే అవకాశం ఇమ్మని స్వామివారిని ప్రార్థించి అక్కడి నుంచి మేము కాంచీపురం బయలుదేరాము బై రోడ్. అరుణాచలంలోనే దారిలో ఒక చోట బ్రేక్ఫాస్ట్ చేసేసి కాంచీపురం వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 దాటిపోయిందనమాట. 2 o'clock మంచి లంచ్ టైమ్. అప్పుడు పైగా టెంపుల్స్ కూడా క్లోజ్ చేసి ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ 4:30 తర్వాతనే ఓపెన్ చేస్తారు అని చెప్పి ఈలోపు మేము లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో మాకు సీట్ దొరకడానికి చాలాసేపు పట్టింది. సో లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పార్కింగ్ ఎక్కడుందా టెంపుల్ సరౌండింగ్ లో అని చెప్పి చూసుకొని కొంచెం అటు ఇటు టైం పాస్ చేసేసరికి టెంపుల్స్ ఓపెన్ చేశారనమాట. ఫస్ట్ కామాక్షి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాము. చూడండి, టెంపుల్ కి 4 sides ఇట్లా గోపురాలు ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్ కూడా మనం ఎట్ సైడ్ నుంచి అయినా మనం ఎంటర్ అవ్వచ్చు టెంపుల్ లోపలికి. నేను కాంచీపురం వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం ఇది 4th టైం. ఫస్ట్ టైం అయితే నేను పెళ్లికి ముందే మా అన్నయ్య ఇక్కడ కంచిలో చదువుకుంటున్నప్పుడు అన్నం చూడడానికి వచ్చినప్పుడు కంచి వెళ్ళాము అమ్మవారి దర్శనానికి. ఆ తర్వాత భావేష్ పుట్టిన తర్వాత తిరుపతి వచ్చి అక్కడి నుంచి కాంచీపురం వచ్చాము. మళ్ళీ ఇప్పుడు డివిజన్ ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాము. అందుకని చెప్పి నేను ఈసారి కుదరకపోయినా కూడా కొంచెం టైం చేసుకొని బల్లి గుడికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అనుకున్నాను. నాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అసలు ఈ ట్రిప్ మొత్తం మహాబలిపురం వెళ్ళాము, అరుణాచలంలో స్వామివారి దర్శనం కానీ కంచిలో అమ్మవారి దర్శనం కానీ చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ తో పాటు ప్రధానంగా చూడాల్సిన ఇంకొక 4-5 టెంపుల్స్, ఇంపార్టెంట్ మెయిన్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వరాహమూర్తి, విష్ణుమూర్తి ఉన్నారు కదా, ఆయన వరాహ అవతారంలో ఉన్నప్పుడుది అదొక టెంపుల్. ఇంకొకటి బల్లి గుడి అన్నమాట. ఇక్కడ గోల్డెన్ లిజర్డ్స్ అని చెప్పి దానికోసమని ప్రత్యేకంగా ఒక గుడి ఉంది. దానికి చాలా హిస్టరీ ఉంది. మీలో చాలా మందికి అది తెలిసే ఉంటుంది. కంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ బల్లిని తాకేసి వస్తారు. అలా కంచిలో ఉన్న బల్లిని తాకిన తర్వాత మనకి ఫ్యూచర్లో ఏదైనా బల్లి దోషాలు కానీ బల్లి గండాలు అలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి, అంతగా భయపడనక్కర్లేదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మెయిన్ ఆ రీజన్ కోసమే నేను దివిజాని అక్కడికి తీసుకెళ్ళాలి, భవేష్ని చిన్నప్పుడు తీసుకెళ్ళాం, దివిజ రాలేదు కదా అని చెప్పి లేట్ అవుతుంది అని అనుకున్నా సరే బల్లి గుడి కోసమని ఈవినింగ్ వరకు అక్కడ వెయిట్ చేశాము. ఇంకొకటి, నాకు ఎక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా నాకు ఒక సెంటిమెంట్ ఏంటంటే అక్కడి నుంచి నేను మట్టి గాజులు కొనుక్కొచ్చుకుంటాను. అమ్మవారి టెంపుల్ నుంచి చుట్టూ ఒక 5 kilometers రేడియస్ లోనే మిగతా టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ బల్లి టెంపుల్ కానీ లేకపోతే ఏకాంబరేశ్వర టెంపుల్ కానీ ఇవన్నీ ఒక 5 kilometers రేడియస్ లో అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉంటాయి. ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి అయితే నడిచి వెళ్ళడం అయితే కుదరదు కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా అన్ని చూసుకొని ఈవినింగ్కి మళ్ళీ చీకటి పడే లోపు మేము చెన్నై రీచ్ అవ్వాలి కాబట్టి హడావిడిగానే ఉన్నాము. ఇది వచ్చి మీరు చూస్తుంది ఇక్కడ బల్లి గుడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు, కిందకు వస్తున్నప్పుడు. మామూలుగా లోపలికి కెమెరాస్ అలో లేవు, ఇట్లా గుడి బయట మాత్రం తీసుకోవచ్చు. కానీ చూస్తే ఏమంటారో, అరుస్తారో, లేకపోతే ఇంత పబ్లిక్ లో నేను ఇలా వీడియో షూట్ చేయటం అదంతా కొంచెం ఎంబారెసింగ్ గా ఉంది అని నేను నా
ఫీలింగ్ లో ఉంటే దివిజ ఎక్కడ కెమెరా ఓపెన్ చేస్తే అక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా అరుస్తూ ఉంది. అందులో ఒక భక్తురాలు వెనక ఉండి ఆవిడ లైక్ మదర్ లైక్ డాటర్ మీ పోలికే వచ్చినట్టుందండి మీ అమ్మాయికి అనేసారు టక్కున. ఇక్కడ మనం జనరల్ లాంగ్వేజ్ లో బంగారు బల్లి టెంపుల్ అని అట్లా పిలుస్తున్నాం, కానీ ఇది యాక్చువల్లీ వరదరాజన్ కోయిల్ అని పిలుస్తారనమాట. ఇది ఈ టెంపుల్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు మనం ఈ వెండి బంగారు బల్లుల దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నమాట. గౌతమ మహర్షి యొక్క శిష్యులని ఆయన బల్లులుగా మారమని శాపం ఇచ్చిన చరిత్ర ఇక్కడ మనకి చెప్తారు. దీంతో పాటు సరస్వతి అమ్మవారు దేవతల రాజైనటువంటి ఇంద్రుణ్ణి ఏనుగుగా మారి ఈ ప్రదేశం చుట్టూ తిరగమని శాపం ఇస్తారంట. తర్వాత విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఆయన శాప విమోచనం అయిన తర్వాత అగ్ని ప్రవేశానికి సాక్ష్యంగా పెడుతూ ఈ బంగారు బల్లిని వెండి బల్లిని ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పి ఇక్కడ ఈ ప్రదేశానికి ఉన్న మహిమ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. కంచిలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కంచి కామాక్షమ్మ ఎంత ఫేమస్సో ఈ బల్లి గుళ్ళో పెట్టే పులిహోర ప్రసాదం అంత ఫేమస్ అనమాట. నేను యాక్చువల్లీ గుళ్ళోపలికి వెళ్తున్నప్పుడే చెప్పాను ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది, పులిహోర ముందే కొనుక్కొని పెట్టుకుందామని. కానీ ముందు దర్శనానికి వచ్చాం కదా అని చెప్పి నన్ను కొననివ్వలేదు. బయటకు వచ్చి చూసేసరికి ప్రసాదం అయిపోయింది. ఇంకా అరిసెలు లడ్లు అవి మిగిలాయి అన్నమాట. సో పులిహోర మిస్ అయిపోయాం ఈసారి. సో నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను, నెక్స్ట్ టైం నేను కంచి వచ్చినప్పుడు ప్రసాదం పులిహోర పెట్టించమని. ఏంటి తిట్టుకుంటున్నారా? ఏం పర్వాలేదు, అమ్మవారి దర్శనం ఎంత ఇంపార్టెంటో అమ్మవారి ప్రసాదం కూడా అంతే ఇంపార్టెంట్. మన సైడ్ ప్రసాదం పెట్టినట్టు ఇట్లా కాదండి, మనం ఇక్కడ ప్రసాదం కావాలంటే కొనుక్కోవాలన్నమాట. ముందు రోజంతా నైట్ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కొంచెం కాలు నొప్పులు వచ్చాయి. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అరుణాచలంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లైన్లో నించున్నామా, ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకుని అలా బయటికి రాగానే కాలు నొప్పులు లేవు, ఏం లేవు, హ్యాపీగా ఉంది, హ్యాపీగా నడవగలిగాం కూడా. మళ్ళీ కొంచెం ఇక్కడ బల్లిగుళ్ళలో కొంచెం క్యూ లైన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు నించోవటం వల్ల కొంచెం కాలు నొప్పులు వచ్చాయి. సో భావేష్ గారికి కెమెరా ఇచ్చి ఇలా చుట్టూ గుడి చుట్టూ ఏమేమి ఉందో ఒకసారి షూట్ చేసుకుని రమ్మని చెప్పి పంపించాను. ఇక్కడ కంచి కామాక్షమ్మ ఆలయంతో పాటు వరదరాజన్ కోయిల్ ఇదొకటిను, ఇంకొకటి ఏకాంబరేశ్వరుడి టెంపుల్, తర్వాత వామనమూర్తి అవతారంతో కనిపిస్తారనమాట స్వామి ఇక్కడ ఇంకొక టెంపుల్లో. ఈ మెయిన్ 4 టెంపుల్స్ అయితే నేను ఇంతకు ముందు చూశాను. ఈసారి అయితే మేము ఒక 3 టెంపుల్స్ మాత్రమే చూడగలిగాము, ఎందుకంటే ఇంకా నైట్ అయిపోయింది, బాగా క్లౌడీగా ఉండడం వల్ల చెన్నై వెళ్ళేసరికి ఇబ్బంది పడతామేమో అని చెప్పి మేము ఏకాంబరేశ్వర టెంపుల్ చూసుకున్న తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాదాలు ఇక్కడ అమ్ముతారనమాట, అరిసెలు లడ్లు వడలు సంథింగ్ అలాంటివి, పులిహోర కూడా ఉంటుంది కానీ అయిపోయింది. ఇలా వరదరాజన్ కోయిల్ నుంచి ఏకాంబరేశ్వర టెంపుల్ కి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 దాటింది. క్లైమేట్ కూడా బాగా చల్లబడింది, వర్షం పడుతుందేమో అన్న భయం ఉన్నప్పటికీ దర్శనం అయితే మీకు చాలా బాగా జరిగింది. మాకు శివుడి యొక్క పంచభూత లింగాల్లో ఇక్కడ కంచిలో ఉండేటువంటిది పృథ్వీలింగం అన్నమాట. అంటే అమ్మవారు ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని చేసి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుణ్ణి వివాహమాడిన చరిత్ర ఇక్కడ చెప్తూ ఉంటారు. అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు కూడా ఇక్కడ నేను 15 years బ్యాక్ వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడైతే అది లేదు, దాని తాలూకు ఒకటి చిన్న మొక్కని నాటి ఉంచారు. మీకు విషయం చెప్పాలా, ఇక్కడ ఏకాంబరేశ్వర గుడిలో కూడా మేము ప్రసాదం మిస్ అయ్యాము. లోపలికి వెళ్ళేటప్పుడు ప్రసాదం పెడుతున్నారు, బయటకు వచ్చేసరికి ప్రసాదం లేదు. తింటూ వీడియోలు పెడితే బాగా ఫేమస్ అయిపోతామని చెప్పి మా భవేష్ గారు నాకు ఇలా వీడియో తీశాడు. అండ్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కంచిలో చీరలు బాగా ఫేమస్ కదా, వెళ్ళామనుకుంటున్నారా? అస్సలు వెళ్ళలేదు. మాకు అక్కడ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో లేట్ నైట్ అయితే అని చెప్పి మేము చెన్నై రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. వెళ్లే ముందు మాకు మంచిగా ఇట్లా అమ్మవారు ఊరేగింపుగా వచ్చి దర్శనం ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కంచి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయో నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.